భయమును కలిగించేది ఈ లోకంలో ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? అపవాది. కష్టాన్ని ముందు పెట్టి, ఒక శోధనను ముందు పెట్టి మనల్ని భయపెడుతూ ఉంటాడు, మన సామర్థ్యాన్ని తగ్గిస్తూ ఉంటాడు, మనము చేయగలిగింది కూడా చేయలేకుండా చేస్తూ ఉంటాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోతే నువ్వేమైపోతావు? చేతకాని వాడు అయిపోతావు, చేతకాని దాని అయిపోతావు. నిన్ను వీక్ గా చేసేసి నిన్ను ఎందుకు పనికి రాకుండా చేయడమే సాతానుగాడి ధ్యేయం అయితే, నిన్ను పనికొచ్చే పాత్రగా చేసి అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేయటము దేవుని ఉద్దేశం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు వీక్ అనుకుంటున్నావో, ఏ విషయంలో అయితే ఓడిపోతాను అనుకుంటున్నావో, ఏ విషయంలో నేను చేయలేను అనుకుంటున్నావో, ఇదిగో నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నావో, ఆ సంగతినే దేవుడు నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా, ఒక అద్భుతంగా మలచబోతున్నాడు ఈ రోజు. హల్లెలూయా. నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు.